మరి లీగల్ ఉన్నప్పుడు మీరు లీగల్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ ప్యాకెట్ క్లబ్లు పెట్టండి, లీగల్ ఉన్నప్పుడు కేసునో పెట్టండి, లీగల్ ఉన్నప్పుడు మొత్తం టోటల్గా అన్ని ఇన్లీగల్ మొత్తం టోటల్గా గ్యాంబ్లింగ్ అంతా కూడా లీగల్ ఉన్నప్పుడు పెట్టియండి. మరి ఆయన చెప్తున్నాడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మేము సుప్రీంకోర్టు ఆర్డర్స్ చూసాం, అన్నీ చూసాం, మేము ఇక్కడ తెలంగాణ ఆర్డర్స్ చూసే చేసామని అంటున్నాడు. మరి అన్నీ తెలుస్తున్నప్పుడు మరి అందరూ పెట్టచ్చు కదా, మరి ఇన్లీగల్ అని ఎందుకు అంటున్నారు? ఇది విజయ్ దేవరకొండ గారు సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వదు కూడా. ఏ రాష్ట్రంలోనైనా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. టూరిజం ప్యాకేజీల్లో కొన్ని పరిమితులు, కొన్ని గోవాక రాష్ట్రం పరిమితి ఉంది. అలాగే టికెట్స్ ఆన్లైన్ టికెటింగ్ ఏదో ఉందో ఆ టికెటింగ్లోని లాటరీ టికెట్లలో బొంబాయిలో ఏదో పర్మిషన్ ఉంది, కేరళలో కొంత పర్మిషన్ ఉంది, అస్సాం భూటాన్ అటికాస్ ఏదో పర్మిషన్ ఉంది తప్ప ఈశాన్య రాష్ట్రాలు ఉంది తప్ప నాకు తెలిసి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇన్లీగల్ యాక్టివిటీస్ ఈ జోజన్కి గామ్లింగ్కి సంబంధించి ఎక్కడ ఏ కోర్టు కానీ ఎవరు కానీ పర్మిషన్ ఇవ్వలేదు.